రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా వేడివేడిగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా పాలకవర్గం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీలపై చాలా చాలా ఆసక్తి రేపుతున్నాయి కథనాలు. ఒక దశలో ఇటు నుంచి అటు చేరికలు, అటు నుంచి ఇటు చేరికలు ఇది ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే పరిపాలనలో ఉంది కాబట్టి ఎక్కడ కూడా మన క్యాండిడేట్లు ఓడిపోద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్టు సమాచారం అవుతుంది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కార్పొరేషన్ అయింది. ఇప్పుడు మేయర్ పీఠం అక్కడ ప్రేమ్ సాగర్ రావు చాలా ప్రతిష్టగా తీసుకొని 60 సీట్లు ఉన్న డివిజన్లని క్లీన్ స్వీప్ చేసి మొట్టమొదటి మేయర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థిని కూర్చోబెడుతుందని చెప్తున్నారు. పక్క నియోజకవర్గానికి వస్తే చెన్నూరు మంత్రి వివేక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ బాల్కసుమన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ స్థాయిలో అంటే ఇటు పొత్తు కాంగ్రెస్కు పోకుండా, సిపిఐ పొత్తు కాంగ్రెస్కు పోకుండా తను వాళ్ళతో మాట్లాడేసి 22 సీట్ల దగ్గర 7 సీట్లు ఇచ్చి కేతనపల్లిలో అటు చెన్నూరు ఇటు బెల్లంపల్లి సమన్వయ పరుస్తూ కూడా చెన్నూరు కేతనపల్లి రెండు కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటామని తిరుగుతున్నారు. ఇక్కడ ఎందుకు ఇంత ఇదైపోయిందంటే కాంగ్రెస్ నాయకుల్లో ఐకమత్యం లేకపోవడం ఒకటి, ఆ కొంత సీట్ల విషయంలో గందరగోళం ఒకటి, కావాల్సిన వాళ్ళకి రాలేదని కొంత రెబల్స్ ఉన్న విధాంతో ఒకటి. ఏదేమైనా కూడా ఇది పరువు ప్రతిష్ట సమస్య అయిపోయింది ఇటు బాల్కసుమన్ గారికి, ఇటు మంత్రి వివేక్ గారికి. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మంత్రి గారు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఇక మంచిర్యాల చెన్నూరు పక్కకు పెడితే లక్షపేట కూడా ప్రేమ్ సాగర్ రావు గారు చూసుకుంటున్నారు. అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి దివాకర్ రావు చూస్తున్నారు. బెల్లంపల్లి విషయానికి వస్తే గడ్డం వినోద్ గారు ప్రతినిధి వహిస్తున్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేశారైనా. అక్కడ చాలా చాలా ఇబ్బందులు అయినాయి. మత్తమారి సూరిబాబు గారు రాజీనామా చేశారు. అసలు వారికి చేరే విషయం మనకు ఇది కాలేదు. చెన్నూరులో విషయానికి వస్తే మూల రాజిరెడ్డి గారిని బీఆర్ఎస్లో చేర్చుకొని ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత టికెట్ నామినేషన్స్ అయిపోయేటప్పుడు చేర్చుకొని బీఆర్ఎస్ బలపడదు అనుకున్న క్రమంలో మాజీ చైర్మన్ అర్చనాలాల్ గిల్డా గారి భర్త రామ్లాల్ గిల్డా గారిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేర్చుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వివేక్ గారు నిన్న రాత్రి జాయిన్ చేశారు. ఇది ఎట్లా అయిపోయింది అంటే చెప్పుకోవచ్చు పరువు ప్రతిష్ట సమస్యగా మారింది. ఇక్కడ ఎవ్వరు ఎటుపోయినా కూడా గెలుపు కోసమే పనిచేయాలన్న ధీమాలతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అలా పనిచేయకపోతే ఏమాత్రం ఫలితాలు అడ్డు ఇటున్నా కూడా సీరియస్గా ఉంటుందని చెప్పేసి వివేక్ వెంకటస్వామి గారు వార్నింగ్ ఇచ్చారంట. సరే చూస్తూనే ఉండండి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన డిఎస్పీ మీడియాస్లో.